అంతర్జాతీయ నాటక దినోత్సవాలను పురస్కరించుకొని విశాఖలోని కళాభారతిలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో లీడర్ విశాఖ జాతీయ నాటకోత్సవాలు 2025 నిర్వహిస్తున్నట్టు రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి తెలిపారు. ఈ మేరకు నగరంలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాటక దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. రమణమూర్తి మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాలకు అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చేలా లీడర్ విశాఖ జాతీయ నాటకోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. తొలి రోజు ప్రదర్శనకు ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు, ముగింపు రోజున టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితర ప్రముఖులు హాజరవుతారని వివరించారు. ఈ సమావేశంలో ఏయూ విశ్రాంత ప్రొఫెసర్ కేవీఎల్డి ప్రసాద్, రసజ్ఞ వేదిక అధ్యక్షులు డాక్టర్ వేమలి త్రినాథరావు, ప్రముఖ నాటక దర్శకులు నటులు చలసాని కృష్ణప్రసాద్, ప్రముఖ నటి రచయిత్రి రాధారాణి, నవరస థియేటర్ కార్యదర్శి నవరసమూర్తి, ప్రముఖ కవి రచయిత చిన సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో మార్చి 27, 28, 29 తేదీల్లో అంతర్జాతీయ నాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ నాటకోత్సవాలని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రప్రథమంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మొట్టమొదటిసారిగా మనకి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న నాటకాలు ఈ ప్రదర్శనలో పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించబడిన 3 నాటకాలు ఇప్పుడు మనకి వచ్చినాయి. మార్చి 27వ తేదీన గుజరాత్ వారి ద ఐటమ్ అనే నాటకం, రెండో రోజు అరుణాచల్ ప్రదేశ్ వారి ద సాల్ట్ ఆఫ్ లైఫ్, మూడవ రోజు కేరళ వారి ద టైగర్ మ్యాన్. ఈ 3 నాటకాలు విశాఖపట్నం కళాభారతిలో ప్రదర్శించబడుతున్నాయి. మన అంతర్జాతీయ స్థాయిలో మన నాటకాలు ఎట్లా ఉన్నాయి అనేది మన ప్రజలకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ సంకల్పం చేయడం జరిగింది. దీనికి మొదటి రోజు ముఖ్య అతిథిగా ఒరిస్సా గవర్నర్ శ్రీ కంబంపాటి హరిబాబు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. వారు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అట్లాగే మూడో రోజు ముగింపు రోజున టూరిజం మంత్రి గారు దుర్గేష్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు అనిత గారు, అలాగే ఇక్కడ ఉన్న గంటా శ్రీనివాసరావు గారు, పల్లా శ్రీనివాసరావు గారు, మన గణబాబు గారు, రామకృష్ణబాబు గారు, అందరు ఎమ్మెల్యేలు, విష్ణుకుమార్ రాజు గారు, అందరు ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆర్ నారాయణమూర్తి గారు ఆ రోజు వస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే చాలా మంది ఎంట్రీ పాసుల కోసం అడుగుతున్నారు. మామూలుగా సాధారణంగా ఏంటంటే అందరికీ కూడా ఉచితంగానే ఈ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది. అయితే డిమాండ్ ఉండడం వల్ల ఎంట్రీ పాసులు అనేది పెట్టడం జరిగింది. ఎంట్రీ పాసులు కావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారి ఫోన్ నెంబరు, పేరు ఖచ్చితంగా ఇచ్చి పాస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. నాంచారయ్య గారికి టెలిఫోన్ చేసిన, మన ఫణీస్వామి రాజు గారికి చేసిన, అలాగే మస్తాన్ రెడ్డి గారికి చేసిన పాసులు అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది.